ఏ పదార్థాలు పగిలిపోయిన పాత్రలో ఉంచబడతాయో, లేదా నోటితో ఊదుతూ చల్లార్చబడిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అది ఉఫ్ ఉఫ్ అని ఊదకూడదు. పొరపాటుది. నోటితో ఊది అంటే నువ్వు తింటున్నప్పుడు ఊదుకో, కావాలంటే ఊది అందరికీ పెట్టద్దు. మళ్ళీ నీ ప్రసాదం అందరికీ అక్కర్లా, చాలు. ఇక్కడ దత్తుడి ప్రసాదం వస్తే చాలు. మళ్ళీ నువ్వు అందరికీ ప్రసాదం ఉఫ్ ఉఫ్ అని ఊది అందరికీ పంచిపెట్టి, అది ఎట్లా చేస్తారో ఇళ్లలో, అది దోషం, అది తప్పది. నా ప్రకారంగా చేయకూడదు. దాన్ని చల్లార్చే విధానంలోనే చల్లార్చాలి తప్ప నోటితో మనం ఊదకూడదు. అది దోషం, అది తప్పు స్పష్టంగా చెప్పారు. లేదా నువ్వు ఏదైనా అడ్డం పెట్టుకుని దాన్ని ఊదాలి తప్ప నేరుగా దాన్ని చల్లార్చి ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు తినేది నీ ఎంగిల్ నువ్వు తినచ్చు, పర్వాలేదు. నువ్వు తినకపోతే ఎవరు తింటారు? లోకం అంతా తినిపించద్దు, అది తప్పది. దాన్ని స్పష్టంగా చెప్పారు. లేదా ఎంగిలి చేసినవి, పక్వం కానివి, అన్న సంస్కారం లేని పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీకు ఆహారం అని తెలుసుకో. వాటిని నువ్వు తినచ్చు. అన్న సంస్కారం, అన్నానికి సంస్కారం దేంతో వస్తుంది చెప్పండి? అన్నానికి శుద్ధి దేంతో అవుతుంది? నెయ్యితో. అన్నం మీద నెయ్యి పడితే అన్నం శుద్ధమైపోతుంది. అన్నానికి ఒక దోషం ఉంటుంది సహజంగా, అందుకని ఒక చుక్కైనా నెయ్యి వేసుకోవాలి. ఒక చుక్క ఊరికే అట్లా చూపిస్తే కూడా చాలు, లేకపోతే అన్న దోషం అనేది దానికి ఉంటుంది. లేదా ఊరికే పక్కన వేసుకోండి, పర్వాలేదు. మీకు పడలేదు అంటే, కొంతమందికి నెయ్యి పడదు, వాళ్ళు ఊరికే పక్కన దాన్ని చూపించినా కూడా, అన్న పాత్ర పక్కన ఒక చిన్న నెయ్యి పాత్ర ఉంటే కూడా చాలు. దాంతో దాని దోషం పోతుంది. నైవేద్యం చేసుకోవాలి. తర్వాత ఆ అన్నాన్ని భగవంతుడికి సమర్పణ చేసుకుంటే దాని దోషం పోతుంది. అలా సంస్కారం లేని అన్నం, దాన్ని నువ్వు ఆహారంగా తినవచ్చు. ఇక విరిగిన ఆసనాల మీద కూర్చుని తినరాదు. ఏదో డౌట్గా ఉంటే పడిపోతాను, ఒక కాలు ఇట్లా ఇట్లా ఊగుతోందని కూర్చి దాని మీద కూర్చోకూడదు, పడతావు. దాని మీద కూర్చుని అసలు తినకూడదు. ఎందుకది? కొన్ని సందర్భాల్లో మనం చేస్తాం. ఏంటి ఇవన్నీ కూడా చెప్పాలా అని అంటే తెలియక ఎన్నో సందర్భాల్లో అవన్నీ చేస్తాం. అందుకనే విరిగిన ఆసనాల్లో కూర్చుని తినకూడదు. ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా తినకూడదు. దక్షిణ దిక్కు వైపు ముఖం ఉంచి తినకూడదు. ఎవరైనా సరే, గృహస్థులు, బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థ ఎవరైనా దక్షిణం వైపు తిరిగి భోంచేయకూడదు. గుర్తుపెట్టుకోండి, దక్షిణం వైపు తిరిగి తినకూడదు, అది దోషం అవుతుంది. సంధ్యా సమయంలోనూ నృత్యం చేస్తున్నప్పుడు, ఇక్కడ మనకు కావాల్సిన విషయం వస్తుంది. సంధ్యా సమయంలో తినటం మంచిది కాదు. ఇక నృత్యం చేస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, వాద్యాన్ని వాయిస్తున్నప్పుడు తినకూడదు. ఎంటీవీ చూస్తూ భోజనం చేయకూడదు. ఎంటీవీనైనా ఇంకా ఏమైనా ఉన్నాయా? అవన్నీ పెట్టుకుని భోజనాలు చేయకూడదు, స్పష్టం. నృత్యాలు, డాన్సులు, పాటలు వింటూ భోజనం చేయకూడదు. నామ సంకీర్తన వింటూ చేయొచ్చు, అది నృత్యం కిందకి రాదు, నాట్యం కిందకి రాదు. భగవన్నామస్మరణ చేస్తూ తినచ్చు. అంటే చేస్తూ అంటే నువ్వు చేస్తూ తినేప్పుడేం చేయకూడదు, ఇంకా మళ్ళీ ఎక్కడో ఇరుక్కుపోతుంది. ఎవరైనా చేస్తూ ఉంటే వింటూ తినచ్చు హాయిగా చక్కగా, లేదా ఆపేసి మధ్యలో చెప్పుకోవచ్చు. కానీ పాటలు వింటూ పాటలు చూస్తూ భోజనం చేయకూడదు. చేతులు తట్ట పెట్టుకుని నువ్వు డ్యాన్స్ చేస్తూ తినకూడదు, అది తప్పు అవుతుంది. అది భోజన మధ్య గోవింద నామస్మరణ గోవింద గోవింద అనుకోవచ్చు, లేకపోతే గోవింద. అందుకని దాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఈ నియమాలను ఉల్లంఘించి ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క ఆహారం అంతా నీ ఆహారమే తీసుకో, ఇచ్చేసి అదంతా ఆహారాన్ని నీకు పెట్టేశా, ఆ ఆహారాన్ని నువ్వు తీసుకో. రజస్వల అయిన స్త్రీని చూస్తూ తినరాదు, పూర్వకాలంలో ఉండే నియమం అది. ఈ కాలంలో మరి ఎంతమంది పాటిస్తున్నారో మనకు తెలియదు, కానీ దాన్ని తాకి తినటం కూడా తప్పే. లేదా ఎవరైనా ఎంగిలి చేసినవి కూడా తినకూడదు, అది దోషమే. నిందించబడేవి తినకూడదు. అలాంటి అన్నాన్ని ఎవరు తింటారో అవి నీకు సంబంధించినవి, అవే పెట్టుకోవన్నీ కూడా అని ఆ దుస్సహుడికి ఆహారాన్ని ఆయన తీర్మానం చేశాడు. ఈ పదార్థాలన్నీ కూడా నీకు ఆహార పదార్థాలు, ఇవి నీకు పుష్టికారకాలు. ఓ దుస్సహ, నీ పుష్టి కోసం నేను ఇంకా ఆహారాన్ని ఇస్తున్నాను, తీసుకో. ఇంతేనా స్వామి అని మళ్ళీ చూస్తున్నాడు, ఇంకా ఏమైనా ఉందా, ఇంకా ఇస్తాను తీసుకో అని స్వామి
ఎవరు స్నానం చేయకుండా వచ్చారండి. మళ్ళీ మనకి చాలా దగ్గరగా ఉంది ఇది కదా, కలియుగానికి చాలా రిలేట్ అవుతుంది. స్నానం చేయకుండా, శ్రద్ధ లేకుండా భోంచేస్తారో లేదా హోమం చేస్తారో, స్నానం చేయకుండా దేవతా స్థానానికి వెళ్తారో, అటువంటి వాళ్ళ ఇళ్లలో ఉండే ఆహారం అంతా కూడా నీదే ఆహారం తీసుకో. ఏ అజ్ఞానుల చేత హోమానికి సంబంధించిన వస్తువులు ఇవ్వబడతాయో అవి కూడా నీకు ఆహారం అవుతాయి. హోమం చేయటమే కాదు, హోమ ద్రవ్యాల్ని, పూజా వస్తువుల్ని ముట్టను కూడా ముట్టద్దు అని. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, ఈ పూజా స్టోర్స్ పెట్టుకుని ఉంటారు అండి. వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది. మాకు ఫలానా పూజా ద్రవ్యం కావాలి అంటే ఉండండి స్నానం చేసి వస్తామంటారు. ఇక్కడ మేము చోట వెళ్ళాం, కళ్యాణ, అది నార్త్ ఇండియాలో చాలా ఎక్కడో ఊరి బయట ఒకే ఒక దేవస్థానం. ఆ దేవస్థానం దగ్గర ఒకే ఒక ఇది పూజా ద్రవ్యాల కొట్టు ఒకటి ఉంది. ఏం తీసుకురాలి ఉన్నట్టుండి ఆ దేవస్థానానికి వెళ్ళాం. వెళ్తే అక్కడి నుంచి ఏదైనా తీసుకురండి అంటే రాలేదు. ఎంతసేపటికి ఏంటి రాలేదే అని చెప్పి నేనే వస్తే వాళ్ళు స్నానానికి వెళ్ళారు తీసుకురావటానికి. ఎక్కడ అది నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళు చెప్పారా కొట్టు ఆయన, ఉండండి స్నానం చేయలేదు చేసి. అమ్మే పదార్థాలు కూడా వాళ్ళు స్నానం చేయిందే ముట్టరు, పూజా ద్రవ్యాలు. ఆ పద్ధతి కూడా ఈ కాలంలో కొంతమంది పెట్టుకున్నారు. అలా పూజా ద్రవ్యాల్ని మనం శుద్ధంగా పెట్టుకోవాలి. వాటిని ఎలా పడితే అలా అపవిత్రంగా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టకూడదు అనేది స్పష్టంగా చెప్పి, నీటితో కడిగి శుద్ధి చేయనవి, నీళ్లు విడవకుండా దానం చేసింది. దానం చేసేటప్పుడు నీళ్లు స్మరణైనా చేయాలి అని చెప్పారు, లేదా నీళ్ళైనా విడిచిపెట్టాలి అని. అది మంచిది. నీళ్లు విడవకుండా దానం చేసింది ఫలం రాదు. అందుకని దానం చేసినప్పుడు సమర్పయామి మహావిష్ణు స్వరూపాయ అని నీళ్లు విడిచిపెడతారు. తుభ్యమహం సంప్రదదే, నీళ్లు విడిచిపెడతారు. అలా లేకుండా దానం చేయకూడదని. దానం చేసి పేరు గడించాలి అనేటువంటి బుద్ధితో చేసినవి, ఆశ్చర్యం భయాలతో ఇచ్చేవి అయిన పదార్థాలన్నీ కూడా నీకు ఆహారం. ఆశ్చర్యంగా, భయంతో ఇవ్వద్దు. నువ్వు ఇచ్చేటప్పుడు చాలా ప్రేమగా, భక్తిగా ఇచ్చుకో, అది నీకు ఫలాన్ని ఇస్తుంది అనే మాట ఆయన చెప్తూ, ఓ దుస్సహ, ఆ దుస్సహుడికి ఇంకొక పేరు కూడా పెట్టాడు ఆయన. ఏమిటంటే యక్ష్మరాజా. యక్ష్మ అంటే అన్ని రోగాల్లోకి పెద్ద రోగం, దాన్ని యక్ష్మ అని వేదం పిలిచింది. అంటే రోగాలకన్నిటికీ కూడా ఈయన ప్రభువు అని అర్థం. యక్ష్మరాజా, ఓ దుస్సహ యక్ష్మరాజా, కోపం కలిగిన మనస్సుతో ఇచ్చేవి, దుష్టబుద్ధి దానం చేయంగా కలిగే ఫలాన్ని నువ్వు పొందుతావు, దాన్ని నువ్వు తింటూ ఉండు. ఓ యక్ష్మ, నీకు అటువంటివి వశమైపోయి ఉంటాయి.